ఏమయ్యా, రాజశేఖర రెడ్డి గారు 2 పథకాలు పెట్టాడు. చదువు లేని వాళ్ళు అంటే ఇంజనీరింగ్ కూడా చదువుకోలేని అర్హత ఉండి చదువుకోవడానికి డబ్బు లేని వాళ్ళకి విద్యను అభ్యసించారు ఇంజనీరింగ్ కాలేజ్. 2 ఆరోగ్యం. ఒక మంచి డాక్టర్కి వెళ్ళాలంటే డబ్బు లేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మా మేనమామలే ఉన్నారు డబ్బు లేక అనారోగ్యంతో. అటువంటి వాళ్ళకు ఆరోగ్యశ్రీ ఇచ్చారు. 2 అద్భుతమైన పథకాలు ఇచ్చారు. రైతు బ్రతకాలి అని చెప్పిన అన్న తర్వాత మరో అన్న, నాకు అన్నవాడు బంధువుగా బావగారు అవుతారు, మరో గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇళ్ళకెళ్ళండి, ఆలోచించండి. మీరు క్వశ్చన్స్ చేస్తారు కదా, ఉండవయా అని ఒప్పుకుంటా. అద్భుతమైనవి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి దాన్ని ఇంజనీరింగ్ నువ్వేం చేసావా? ఐటీ డెవలప్మెంట్. ఐటీ నువ్వింటే చేసిన వాళ్ళు దాన్ని నువ్వు ముఖ్యమంత్రిగా చేశావు. నేను వద్దు. మీకు ముందు వెనక పాయింట్లు చెప్తున్నా బ్రదర్, మీరు ఎక్కడో ఆలోచిస్తున్నారు ఉంటున్నారా? మీరే నేను చెప్పిందనా? వెరీ గుడ్. నవ్వుతూ మాట్లాడండి. కొట్టాడు. మీ ఊరికి వచ్చారా బాబు? ఏం చెప్పు. ఆయనలాగా 2 పాలసీలు చెప్పరు చంద్రబాబు. ఏం చేశావు? నీ పుట్టుక తెలుసు, ఈ రోజు వరకు తెలుసు, మీకెవరికి తెలియదు. మీ ఇద్దరు ఎన్ని వ్యాపారంలోనో ఇంట్లో ఉన్నాడో, ఎన్ని మోసం చేశాడో అది అవసరంలా. ఇప్పుడు ఓన్లీ పాలిటిక్స్. నువ్వు ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. పోస్ట్ డేట్ చెక్ ఇస్తావా? ఎలక్షన్ ముందు ఓహో చెక్కు బ్యాంకులు ఇస్తూ డబ్బులు వస్తుంది. ఎవరిచ్చారు చెక్కు? చంద్రబాబు కోటేద్దాం. మహిళలారా, ఆడపడుచులారా, నాకు అక్కల్లాంటి వారు, తల్లుల్లాంటి వారు, చెల్లెళ్ళంటి వాళ్ళు ఆలోచించుకోండి.